ఒక పల్లెటూరులో ఒక సాధారణ రైతు జీవించేవాడు. ఆ రైతుకి ఒక బాతుండేది. రుచికరమైన ఆహారం తెచ్చాను. ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. రైతు ఆ గుడ్డు నమ్మి సంతోషంగా జీవించేవాడు. నా బంగారు గుడ్డు కొనండి. అవును, ఎంతో అద్భుతం. ఇదిగో డబ్బు. ధన్యవాదాలు. అబ్బా, ఎన్ని బంగారు గుడ్లు! అది కేవలం ఆగలి చెబుదే. నా కలలు నిజమైతే చాలు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, కానీ లోపల ఏదో ఉండాలి. అయ్యో, లోపల ఏమీ లేదు కదా. బంగారు గుడ్లు ఎక్కడ కనిపించడం లేదు. ఏడుస్తూ కూర్చోవడం తప్ప నా వల్ల కావడం లేదు. ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నాయి. ఎంత శాంతి, ఎంత ప్రశాంతమైన రోజు. ముసలి మిత్రమా, ఇవిగో పండ్లు. ధన్యవాదాలు కోతి, నువ్వు మంచి స్నేహితుడివి. స్నేహితుల మధ్య ధన్యవాదాలు అవసరమా? ఈ పండ్లు ఇంత తీయగా ఉంటే ఆ కోతి గుండె ఇంకా తీయగా ఉంటుందేమో. నాకు అతని గుండె కావాలి. కోతి, నిజం చెబుతాను, నా భార్య నీ గుండె కావాలంటోంది. అయ్యో, నా గుండె చెట్టుపైనే వదిలేశాను. ముందుగా ఒడ్డుకి తీసుకెళ్ళు. ముందు ఒడ్డుకి తీసుకెళ్ళు, గుండె తీసుకొస్తాను. గుండె తీసుకురా. మూర్ఖుడా, గుండె లేక ఎవరు బ్రతుకుతారు? స్నేహాన్ని మోసం చేయకూడదు. ఈ అడవిలో నేను రాజు. ప్రతిరోజు నాకు ఆహారం కావాలి. అయ్యో, మనమేమి చేయాలి? ఇలా అయితే మనమంతా ప్రమాదంలో పడతాం. ప్రతిరోజు ఒక జంతువు స్వచ్ఛందంగా సింహం దగ్గరకు వెళ్దాం. అది సరే, కాని మనం తెలివిగా ఆలోచించాలి. అవును, మనం ఒక మంచి ప్లాన్ చేద్దాం. ఈ రోజు నేను వెళ్తాను. నీవు చిన్నవాడివి, జాగ్రత్త. నేను ధైర్యంగా వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఇంత ఆలస్యం ఎందుకు? నాకు ఆకలిగా ఉంది. ఎవరు వస్తున్నారు? మహారాజా, ఇంకో సింహం ఉంది. ఏమిటి? ఇంకో సింహమా? అదిగో, నా మీద గర్జిస్తోంది. అవును మహారాజా, అది లోపలే ఉంది. నేను నీకు పాఠం చెబుతాను. తెలివి బలం కంటే గొప్పది. మనమందరం రక్షించబడ్డాం. కుందేలు నిజంగా తెలివైనది. బలం కంటే తెలివి గొప్పది. ఒక అందమైన అడవిలో ఒక కాకి చెట్టు కొమ్మపై కూర్చొని ఉంది. ఈ జున్ను నాకు చాలా రుచిగా ఉంటుంది. ఆ జున్ను నాకు కావాలి. ఎలా పొందాలి? పొగట్టలతో మోసం చేస్తే సరిపోతుంది. కాకిగారు, మీరెంత అందంగా ఉన్నారు. మీ రెక్కలు మెరిసిపోతున్నాయి. అలానా? మీ స్వరం చాలా మధురమట. ఒక పాట పాడండి. కాకి నోరు తెరిచిన వెంటనే జున్ను కింద పడిపోయింది. పోయాను.
పొగడ్తలకు మోసపోవద్దు అని నేర్చుకున్నాను. గర్వం మనకు నష్టం చేస్తుంది. పొగడ్తలకు మోసపోవద్దు. ఈ అడవిలో నన్ను మించిన వేగవంతుడు లేడు. వేగం మాత్రమే కాదు, స్థిరత్వం కూడా ముఖ్యం. నీ నడక చూస్తే నిద్ర వస్తుంది. ఏమిటిరా కుందేలు, ఇలా అంటావా? అయ్యో కుందేలు, ఇలా ఎగతాళి చేయొద్దు. పరుగు పందెం వేయమంటావా? నీతోనా? సరే, చూద్దాం. పందెం ప్రారంభమైంది. ఇది చాలా వెనుకే ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. నేను ఆగను. నెమ్మదిగా అయినా ముందుకు సాగాలి. చూడండి, తాబేలు ముందుకెళ్తోంది. తాబేలు గెలిచింది. స్థిరత్వమే విజయానికి మార్గం. నా అతి విశ్వాసం వల్లే ఓడిపోయాను. నెమ్మదిగా అయినా నిరంతరం ప్రయత్నిస్తే విజయం మనదే. ఒక అందమైన ఉదయం, ఒక చిన్న చీమ నీటి కోసం నది దగ్గరకు వచ్చింది. నన్ను కాపాడండి. ఎవరైనా సహాయం చేయండి. ఈ ఆకు మీద ఎక్కువ చిన్నవాడా? ధన్యవాదాలు పావురమ్మ. మీ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు పావురాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. వేటగాడిని చీమ గట్టిగా కరిచింది. ధన్యవాదాలు చిన్న చీమ. ఉపకారం ఎప్పుడూ వృథా కాదు. స్వాగతం పిల్లలు. ఈరోజు మనం వినబోయే అందమైన నీతి కథ లోభి కప్ప కథ. ఒక అందమైన చిన్న చెరువులో ఒక కప్ప ఉండేది. ఆ కప్పకు తన చెరువే ప్రపంచంలో పెద్దది అనిపించేది. నా చెరువు కంటే పెద్దది ఈ లోకంలో ఏదీ ఉండదు. ఒకరోజు అక్కడికి ఒక బాతు వచ్చింది. హలో స్నేహితుడా, నేను సముద్రం దగ్గర నుంచి వచ్చాను. సముద్రం చాలా పెద్దది. నీ చెరువు కంటే లక్షల రెట్లు పెద్దది. అసంభవం! నా చెరువు కంటే పెద్దది ఏమీ ఉండదు. బాతు ఎంత చెప్పినా కప్ప నమ్మలేదు. తన చిన్న ప్రపంచానికే పరిమితమైపోయింది. ఈ కథ మనకు చెప్పేది, మన జ్ఞానం చిన్నదైతే ప్రపంచం కూడా చిన్నగానే కనిపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనసు తెరిచి ఉండాలి. ఈ రోజు మనం కుక్క లోభం ఒక మంచి నీతి కథ విందాం. ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. ఒకరోజు దానికి ఒక మాంసపు ముక్క దొరికింది.
ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆ ముక్కను నోట్లో పట్టుకుని వంతెన మీదుగా వెళ్తోంది. ఆ ముక్క కూడా నాకు కావాలి. కుక్క ఆశ్చర్యంతో చూసింది. కాని అప్పటికే ఆలస్యమైంది. ఈ కథ మనకు నేర్పేది లోభం నష్టానికి దారితీస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం. స్వాగతం పిల్లలు. ఈరోజు మనం వినబోయే అందమైన నీతి కథ ఎలుక మరియు పిల్లి స్నేహం. ఒక పెద్ద ఇంట్లో ఒక పిల్లి ఉండేది. అదే ఇంట్లో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది. పిల్లి ఎప్పుడూ ఎలుకను పట్టుకోవాలని ప్రయత్నించేది. ఒకరోజు యజమాని పిల్లిని ఒక గదిలో బంధించాడు. ఎవరైనా నన్ను బయటకు తీస్తారా? అప్పుడు అక్కడికి ఎలుక వచ్చింది. నన్ను బయటకు తీస్తే ఇక మీదట నీకు హాని చేయను. ఎలుక కొంచెం ఆలోచించింది. నమ్మాలా లేక వద్దా? చివరికి దయతో తలుపు తాడును కొరికి తెరిచింది. దయ మనసులను మార్చగలదు. ఈ కథ మనకు నేర్పేది శత్రువులైనా స్నేహితులవచ్చు. పిల్లలు, స్వాగతం పిల్లలు. ఈరోజు మనం వినబోయే నీతి కథ గద్ద మరియు నక్క. ఒక అందమైన అడవిలో ఒక గద్ద ఉండేది. అది ఒక ఎత్తైన చెట్టుపై తన గూడు కట్టుకుంది. అడవిలో ఒక తెలివైన కాని మోసపూరిత నక్క ఉండేది. ఆ నక్క గద్దను ఎలా మోసం చేయాలో ఆలోచించింది. గద్దగారు, మీరు చాలా గొప్పవారు. మనం స్నేహితులమవ్వాలా? గద్దగారు, మీ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. మీలా ఎగరగలిగితే బాగుండేది. ప్రశంస విన్న గద్ద కొంచెం గర్వపడింది. మరొక్కసారి ఎగిరి చూపిస్తారా? గద్ద ఎగిరిన వెంటనే నక్క దాని ఆహారాన్ని తీసుకుంది. తిరిగి వచ్చిన గద్ద తన తప్పును గ్రహించింది. గద్ద చివరకు నక్క మోసాన్ని గుర్తించింది. తన తప్పు తెలుసుకుని నక్క సిగ్గుపడింది. ఈ కథ మనకు నేర్పేది మోసం ఎప్పుడూ మంచిది కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, వీలైతే షేర్ చేయండి.